గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, ఏ హెల్త్ ప్రాబ్లం లేనప్పటికీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ప్రికాషనరీగా వీళ్ళు వాడుతుంటారు. ఈ విధంగా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడడం మంచిదా? ఈ రోజుల్లో ముందు జాగ్రత్తగా అందరూ వాడాల్సిన విటమిన్ ఏది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి. మన శరీరానికి 13 రకాల విటమిన్లు మరియు 4 రకాల మినరల్స్ అవసరం. ACDEK విటమిన్లు 5 రకాలు, బి విటమిన్లు 8 రకాలు, 4 రకాలు మినరల్స్ అనగా కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం మరియు జింక్. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్లో ఈ 13 రకాల విటమిన్లు మరియు ఈ 4 రకాల మినరల్స్ ఉంటాయి. ఈ విటమిన్లు, ఈ మినరల్స్ తక్కువైనా ఎక్కువైనా రోగాలు వస్తాయి. కాబట్టి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు విటమిన్ల లోపం ఉన్నదో లేనిదో తెలుసుకోవాలి. బ్లడ్ టెస్ట్ ద్వారా విటమిన్ల లోపాన్ని తెలుసుకోవచ్చు. విటమిన్ లోపం తెలుసుకోకుండా లేదా అసలు విటమిన్ లోపం లేకుండా మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్ మింగడం చాలా ప్రమాదం. దీనివల్ల అనేక వ్యాధులు వచ్చును. శాకాహారం, మాంసాహారం, ఫ్రూట్స్ తీసుకునే వాళ్లకు సాధారణంగా విటమిన్ లోపం ఉండదు. కానీ ఒక్క డి విటమిన్ లోపం చాలామందికి ఉంటుంది. కాబట్టి విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎవరైనా మింగడం ఉత్తమం. ఒకవేళ మల్టీవిటమిన్స్ లోపం ఉంటే మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్స్ మింగడం వలన ఉపయోగం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. మనము తిన్న ఆహారంలో ఉన్న విటమిన్లను, మినరల్స్ను మన శరీరంలో ఉన్న సెల్స్ వేరు చేసి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ విధంగా ఆహారం నుండి ఈ న్యూట్రియంట్స్ను మన సెల్స్ వేరు చేసి అబ్జర్వ్ చేయడం అనేది మన శరీరం యొక్క ధర్మం. ఈ ఫిజికల్ యాక్టివిటీను మన శరీరం ఇదే విధంగా కొనసాగించడం ఆరోగ్యం. అంతేగాని మన సెల్స్కు డైరెక్ట్గా మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్స్ను ఇవ్వకూడదు. ఎందుకంటే ఇదే జరిగితే ఆహారంలో నుండి ఈ న్యూట్రియంట్స్ను వేరు చేయడం మన సెల్స్ కొన్నాళ్ళకు మరిచిపోతాయి. కాబట్టి వృద్ధులకు, ఆహారం తీసుకోలేని వాళ్లకు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడడం మంచిది. వీళ్ళకిది అమృతం.